హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ రాజమ్మ పొదుపు. రాజమ్మకు పొదుపు ఎక్కువ. ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారేయడం ఆమెకి ఇష్టం ఉండదు. ఒక రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది. కైలాసం తిండి పుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగా వండింది. అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగా లేదు. ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలిపోయాయి. అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం, చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు. ఆ సంగతి నే చూస్తాలే అన్నది రాజమ్మ. భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది. ఆయన మర్నాడు మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకొని మెలికలు తిరగపోసాగాడు. ఏం జరిగిందంటూ భార్య దగ్గరకు రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయన్నాడు. రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది. వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు. సీతయ్య చెప్పాడు. ఈ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే. సరే, ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను. ఈ రోజుకు భోజనం మానేయి అన్నాడు వైద్యుడు. రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెల్లో పలహారం తీసుకువచ్చి ఆయనకి ఇవ్వబోయింది. దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి, చూడమ్మా, ఈరోజు నేను ఉపవాసం, మరేం అనుకోకు అని వెళ్ళిపోయాడు. ఆయన ఉపవాసం మీకు ఒంట్లో బాగాలేదు, ఈ పదార్థాలన్నీ చెల్లుబాటు అయ్యేదెలాగా అన్నది రాజమ్మ దిగులుగా. ఆకలితో ఉన్న వాళ్ళెవరినైనా పిలిచి భోజనం పెట్టు, ఆకలి రుచి ఎరగదంటారు, నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య. రాజమ్మ వీధి అరుగు మీదికి వెళ్ళింది. అలా పోతున్న మునుసుబు గారి పాలేరు కనపడ్డాడు. ఏరా, అలా నీరసంగా కనబడుతున్నావు, ఇంకా ఏం తినలేదా అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అవునమ్మా, దేనికో కోపం వచ్చి అయ్యగారు నన్ను గదిలో పెట్టి తాళం వేశారు, ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు. అయ్యో పాపం, మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది, భోజనం చేసి వెళుదువు గాని పద అన్నది రాజమ్మ. రాజమ్మ మండుబాలో విస్తరి వేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించసాగింది. పాలేరు కంగారుగా లేచి, చూడండమ్మా, మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు, మరిప్పుడైనా ఇంత తిండి పెడుదురు గాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో. నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగెట్టాడేమో అన్నాడు సీతయ్య. అయితేనేం, ఆకలి రుచి ఎరుగుదుగా అన్నది రాజమ్మ. ఆకలికి రుచి తెలియకపోవచ్చు, కానీ వాసన తెలుస్తుంది, వాడేం ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య. భర్త అలా అనగానే రాజమ్మ వీధి వాకిలి దగ్గరకు వెళ్ళింది. ఒక ముష్టివాడు అటుగా వస్తూ, 4 రోజుల నుంచి తిండి లేదు, పిడికెడు మెతుకులు పెట్టించండమ్మా అన్నాడు. పిడికెడేం కర్మ, కడుపు నిండా తిందువు గాని లోపలికి రా అన్నది రాజమ్మ. ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడు ముందు పెట్టింది. వాటి వాసన తగలగానే వాడు ఒక్కసారి రాజమ్మ కేసి తల తిప్పి బిర్ర బిగును పడిపోయాడు. రాజమ్మ కంగారు పడుతూ పోయి భర్తకు చెప్పింది. సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకొని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. దాందేముంది, అనాథ ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం, నువ్వది చేయించు, ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చెయ్యి అన్నాడు పురోహితుడు. ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాడిని చూస్తూ, శవం అప్పుడే వాసన కొడుతుందే అన్నాడు. అది శవం వాసన కాదండి, వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య. పురోహితుడు ఉలిక్కిపడి, ఇది అనాథ ప్రేత సంస్కారం కదా, ఇలాంటి దానికి నేను దానం పెట్టకూడదు, అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు, అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చేతిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. సీతయ్య సంతోషంగా ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు. వెంటనే ముష్టివాడు లేచి కూర్చుని, వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే పని లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు.
జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాలిని కాదనలేక, ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్టు పడుకుని చితి మాట వినగానే లేచి పారిపోయాడు. పురోహితుడు, సీతయ్య పెద్దగా నవ్వసాగారు. రాజమ్మకు చచ్చేటంత అవమానమైపోయింది. ఆమె కోపంగా, నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా? నేను ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది. నీకంత వేళకోళంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది. నా కడుపులో పోట్లు తగ్గాయి, ఆకలిస్తుంది, త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య. అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బే అన్నమాట అని రాజమ్మ విసుక్కున్నది. భార్యాభర్తల గొడవ మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే, సీతయ్య, మందు పంపడానికి ఎవరు దొరకలేదు, నేనే తెచ్చాను, ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు. ఎందుకు? వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది. అయితే ఇంకేనేం, ఆ పదార్థాలన్నీ నిప్పుల్లో వేసావు గనుక నేను ఉపవాసం మానేశాను, నాకు విస్తరి వెయ్యి అన్నాడు వైద్యుడు. అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగిలిపోతుంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వడం అలవాటు చేసుకుంది. కథ సమాప్తం. తరువాత కథ బేతాళ కథ అయినటువంటి ఆశ్రమ ధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. బేతాళుడు, రాజా, సమాజంలో ప్రజాపాలకులైన రాజులకుండే గౌరవ మర్యాదలు వేదాంతులకు, తత్వజ్ఞానులకు, సాధు సన్యాసులకు కూడా ఉండవు. నీకు తెలియని విషయమేం కాదు. కానీ సమాజ క్షేమాభివృద్ధుల పట్ల వాళ్ళ ఆలోచనలు, అంచనాలు భిన్నంగా ఉండటమే కాక ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధంగా ఉండటం కూడా జరుగుతుంది. ఈ అర్ధరాత్రి వేళ ఎంతో శ్రమతో కూడి ఈ పనికి నిన్ను పురుగొలిపిన వాళ్ళలో ఎవరైనా ఉంటారన్న అనుమానం నాకు కలుగుతున్నది. శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు ఈ కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ప్రవాళ దేశంలోని ముఖ్య నగరాలలో ఒకటైన రాజగిరికి వెలుపల సహజానందుడనే పండితుడు ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకు తత్వ వేదాంత శాస్త్రాలు బోధిస్తుండేవాడు. ఆయన 80 ఏళ్ల పండు ముసలి ఆశ్రమవాసి కాక పూర్వం ఆయన ప్రవాళ దేశ రాజకుటుంబీకులకు విద్యాబోధనలో ముఖ్యోపాధ్యాయుడిగా ఉండేవాడు. దేశ ప్రజలందరికీ ఆయన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు ఉండేవి. ప్రాకారపురం ప్రవాళ దేశ రాజధాని నగరం. రాజు నందికేశ్వరుడు సమర్థుడైన పరిపాలకుడు. ఆయన తన రాజ్యంలోని ముఖ్య నగరాలన్నిటికీ యోగ్యులను, శక్తిమంతులను అయిన వారిని ప్రధాన అధికారులుగా నియమించేవాడు. ఒకసారి రాజగిరి నగరాధికారిని గురించి నందికేశ్వరుడికి కొన్ని ఫిర్యాదులు అందినవి. ఆ నగర ముఖ్యాధికారి అయిన అసమర్థుడని, నగరం దాని చుట్టుపక్కల తీవ్రమైన అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు కారకుడు దుర్జయుడేనని, వాడు మహారాణికి ప్రీతిపాత్రుడైన బందుకోటిలో ఒకడు కావటంతో నగరాధికారికి అతన్ని అదుపులో పెట్టడం సాధ్యం కాలేదు. పైగా దుర్జయుడు ఎంతకాలంగానో తానే నగర పాలకుడు కావాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. రాణిగారి బంధువైన దుర్జయుడి ఆగడాలను గురించి రాజుకు చెప్పడం చిక్కులకు కారణమవుతుందేమో అని భావించి మంత్రి రాజుతో, మహారాజా, రాజగిరికి మరొక కొత్త అధికారిని పంపడం అవసరంగా కనబడుతుంది. అందుకు అన్ని విధాల సమర్థుడైన ప్రతాపుడనేవాడు మన ఆస్థానంలో ఉన్నాడు. అతన్ని పంపమని సెలవా అన్నాడు. రాజు అందుకు అంగీకరించాడు. మంత్రి ఆనాడే ప్రతాపుణ్ణి పిలిపించి రాజుగారు అతన్ని రాజగిరి ప్రధానాధికారిగా నియమించాడని వెంటనే బయలుదేరి పోవాల్సిందిగా చెప్పాడు. ప్రతాపుడికి మంత్రి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్నాయి.
అయినా ఈ నియామకం అతడికి చాలా బాధ కలిగించింది. తనలాంటి సమర్థుడైన వాడిని రాజధాని నుంచి తప్పించి దూరంగా పంపేందుకు మంత్రి అసూయ కొద్దీ ఇలా చేశాడని అపోహపడ్డాడు. పైగా తాను పుట్టి పెరిగిన పరిసరాలను వదిలి దూరంగా పోవాల్సి రావటం అతడిలో నిరాశ నిస్పృహలకు కారణమైంది. అయినా రాజాజ్ఞ కనుక తప్పదు. ప్రతాపుడు అయిష్టంగానే రాజగిరికి బయలుదేరాడు. అతడున్న రథానికి ముందు వెనుక 10 మంది గుర్రపు రౌతులు సాయుధాలై కదిలారు. ఒకనాటి ఉదయం వేళ రథం రాజగిరిని సమీపిస్తుండగా ప్రతాపుడికి చెట్ల కింద తన ప్రధాన శిష్యుడైన చిన్మయుడితో ఏదో చర్చిస్తున్న సహజానందుడు కనిపించాడు. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్న ఆయన రూపం, ప్రకాశవంతమైన ఆశ్రమ వాతావరణం చూస్తూనే ప్రతాపుడిలో వైరాగ్యం మొలకెత్తింది. ప్రతాపుడు రథం దిగి ఆశ్రమంలో ప్రవేశించాడు. దూరం నుంచి ఇది చూసిన సహజానందుడు శిష్యుడితో అతన్ని సమీపించాడు. ప్రతాపుడు సహజానందుడికి మోకరిల్లి, నా పేరు ప్రతాపుడు, మన రాజధాని ప్రాకారపురం నుంచి వస్తున్నాను. మహారాజు నన్ను రాజగిరి పట్టణానికి పాలకుడిగా నియమించారు. పదవి స్వీకరించే ముందుగా తమ ఆశ్రమం తమ దర్శనం కావడం నా అదృష్టం. ఈ ఆశ్రమం, ఇక్కడి ప్రశాంత వాతావరణం, వీటన్నిటినీ మించి తమ సాన్నిధ్యం, ఇవన్నీ చూశాక ఇక నాకెలాంటి పదవులు నిర్వహించాలని లేదు. తమరు అంగీకరిస్తే తమ శిష్యులలో ఒకడిగా ఇక్కడే ఉండిపోవాలని ఉంది అన్నాడు. సహజానందుడు ఒక క్షణం కాలం ప్రతాపుడికేసి పరీక్షగా చూసి తరువాత కోపంగా, నేను సర్వసంగ పరిత్యాగినైన సన్యాసిని కాదు. లోక వ్యవహారాల పట్ల ఆసక్తితో న్యాయ ధర్మాధర్మాలను గురించి చర్చించే తాత్వికుణ్ణి. నిన్ను గురించి నాకు సర్వం తెలుసు. ఇంత చిన్న వయసులో అంత వైరాగ్యం చూపించవలసిన అవసరం లేదు. నిన్ను శిష్యుడిగా స్వీకరించను అన్నాడు. ప్రతాపుడు సహజానందుడికి నమస్కారం చేసి మారు మాట్లాడకుండా రథం ఎక్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తరువాత కొందరు అనుచరులు వెంటరాగా దుర్జయుడు పల్లకీలో వచ్చి ఆశ్రమం ముందు దిగుతూనే సహజానందుడికి పాదాభివందనం చేసి, ఈ వేసవిలో తమకు సదుపాయంగా ఉంటుందని ఆశ్రమం తోటలో పాలరాతి మంటపం కట్టేందుకు పనివాళ్లను పంపాను. కానీ తమరు వద్దన్నారట. తమకు ఈపాటి సేవ చేయించుకునేందుకు కూడా నేను అనర్హుణ్ణి అనుకున్నారా అన్నాడు వినయంగా. సహజానందుడు మందహాసం చేస్తూ, నీ సేవల మాట అటుంచి పాలరాళ్లతోనూ పట్టుపరుపులతోనూ నాబోటి పంతులకు బద్ధవైరం అన్న సంగతి నీకు తెలియంది కాదు కదా. నాకు సేవ చేయటమే అంత ముఖ్యమని నువ్వు అనుకుంటే ఆశ్రమంలోనే ఎందుకు ఉండిపోకూడదు అని అడిగాడు. ఆ ప్రశ్నకు దూర్జయుడు గతుక్కుమని, గురుదేవా, నేను నగరంలో ఎన్నో వ్యవహారాలతో వ్యసంగాలలో తనమునకలవుతున్న వాడిని. అయినా తమను సదా మనసులో ధ్యానిస్తూనే ఉన్నాను. అటువంటప్పుడు ఆశ్రమంలోనే ఉండవలసిన అవసరం ఏముంది అన్నాడు. ఈ జవాబుకు సహజానందుడు కోపంగా, దూర్జయ, నేను కోరి నిన్ను ఆశ్రమంలో మా మధ్య ఉండమని ఎన్నోసార్లు ఆహ్వానించాను. అయినా ఎందుకనో నువ్వు సందేహిస్తున్నావు. దీన్ని బట్టి నీకు నా పట్ల త్రికరణ శుద్ధిగా గురుభావం లేదని తెలిపోతుంది. ఏదో స్వలాభం ఆశించే నాపై భక్తి గౌరవాలు నటిస్తున్నావన్న అనుమానం నాకు కలుగుతుంది. కనీసం ఒక్క 6 మాసాల కాలం పాటైనా ఆశ్రమంలో ఎందుకు ఉండిపోకూడదు అన్నాడు. ఎన్నడూ సహజానందుడు కోపగించుకోవటం ఎరుగని దూర్జయుడు ఆయన మాటలకు వణికిపోతూ, నేను ఆశ్రమవాసం స్వీకరించాలన్నదే గురుయాజ్ఞ. ఈ క్షణం నుంచే ఇక్కడ ఉండిపోతాను అన్నాడు. సహజానందుడు తృప్తిగా తలాడించాడు. కానీ ఆయన ప్రధాన శిష్యుడు చిన్మయుడికి మాత్రం తన గురువుగారికి ఏమన్నా మతి చాంచల్యం కలిగిందా అన్న అనుమానం వచ్చి ఆయన కేసి తేరిపారా చూశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సహజానందుడిని గురించి చిన్మయుడికి కలిగిన అనుమానం లాంటిదే
నాకు కలుగుతుంది. ఆశ్రమవాసం తనకు తానే కోరిన ప్రతాపుణ్ణి అనర్హుణ్ణి కింద జమకట్టి కోపగించుకొని ఆయన పంపివేయడం ఆశ్చర్యంగా లేదా? అదే సమయంలో రాజగిరి నగరంలో పరమా దుష్టుడని పేరు మోసిన దూర్జయుణ్ణి ఆశ్రమంలో తనకు శిష్యుడిగా ఉండమని ఆహ్వానించటం వింతగా లేదా? సహజానందుడి ఈ వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సహజానందుడి ప్రవర్తనను గురించి ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఆయన పండితుడిగా, తత్వజ్ఞుడిగా, సమాజం పట్ల తన బాధ్యత ఎరిగినవాడు. రాజు నందికేశ్వరుడు ఆ రాజస్థితిలో ఉన్న రాజగిరికి పాలకుడుగా ప్రతాపుణ్ణి నియమించాడని వినగానే ఆ యువకుడు కడు సమర్థుడని సహజానందుడు గుర్తించాడు. అలాంటి వాళ్ళ స్థానం ఆశ్రమాల్లో కాదు, ప్రజల మధ్య. ఇక దూర్జయుడి సంగతి, నగరంలోని అరాచక స్థితి అంతటికీ కారణం అతడే. తాను మహారాణి బంధువునన్న గర్వంతో ఉన్నవాడు. అలాంటి వాణ్ణి కనీసం 6 నెలల పాటైనా తన ఆశ్రమంలో ఉంచగలిగితే ఈ లోపల ప్రతాపుడికి అతడి సహచరుల్ని కఠినంగా శిక్షించే అవకాశం కలుగుతుంది. ఆ తరువాత దూర్జయుడు ఆశ్రమం వదిలిన సహచరులు లేని ఒంటరి వాడవుతాడు. అప్పుడు అతన్ని అదుపులో పెట్టడం ప్రతాపుడి వంటి సమర్థులైన పాలకులకి ఏమాత్రం కష్టం కాదు. సహజానందుడు ఇలా ఆలోచించే ప్రతాపుడు దర్జయుల పట్ల భిన్నంగా ప్రవర్తించాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.